ఈ వీడియోలో ఓన్లీ పెంటగనల్ ప్లేన్స్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్ ఉంటే ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అంటే ఆ వ్యూస్ని మనకి ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉంటుంది, టాప్ వ్యూ ఎక్కడ ఉంటుంది, ట్రూ షేప్ ఎక్కడ ఉంటుంది, ఫైనల్ షేప్ ఎలా వస్తుంది, ఓన్లీ పెంటగనల్. సో 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఆ 3 ప్రాబ్లమ్స్ పెంటగనల్ ప్లేనే ఉంటుంది. సో ఫస్ట్ పెంటగనల్ లామినా ఆఫ్ ఎడ్జెస్ 25 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి, అంటే హెచ్పి మీద ఉంది, విత్ వన్ ఆఫ్ ఈచ్ సైడ్ సచ్ దట్ ద సర్ఫేస్ మేకింగ్ సైడ్ యాంగిల్ 60 degrees టు హెచ్పి. సో 60 degrees టు హెచ్పి సర్ఫేస్ ఇంక్లైన్ అయ్యింది. సో మనకి ఇక్కడే ఒక కంక్లూజన్కి వచ్చేయాలి. జనరల్గా ప్లేన్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్ ఉంటే 3 స్టేజెస్లో డ్రా చేద్దాం. ఫస్ట్ స్టేజ్ ట్రూ షేప్ వస్తుంది. సెకండ్ స్టేజ్ అది హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్ ఉందా, వర్టికల్ ప్లేన్కి ఇంక్లైన్ ఉందో చేద్దాము. థర్డ్ స్టేజ్ ఫస్ట్ ఒకవేళ సెకండ్ స్టేజ్లో మనం హారిజాంటల్ ప్లేన్ పెట్టింటే థర్డ్ స్టేజ్లో వర్టికల్ ప్లేన్ పెడతాం. సో ఈ విధంగా ఇంక్లినేషన్స్ తీసుకుంటూ 3 స్టేజెస్లో మనం డ్రాయింగ్ని కంప్లీట్ చేద్దాం. ఇక్కడ మనం కంక్లూజన్కి రావాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ లైన్లోనే మనకి తెలిసిపోతుంది. సో ట్రూ షేప్ అనేది హారిజాంటల్ సర్ఫేస్ మీద రెస్ట్ అయినప్పుడు ట్రూ షేప్ ఆటోమేటిక్గా టాప్ వ్యూ నుంచి చూస్తేనే కనపడుతుంది కదా. సో ఫస్ట్ మన అజంప్షన్ ఏంటంటే టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ట్రూ షేప్ కనపడుతుంది అన్న అజంప్షన్తో తీసుకొని తర్వాత ఇది 60 degrees ఇంక్లినేషన్ ఉందని చెప్పేసి హెచ్పికి చూపిద్దాం. తర్వాత అదేవిధంగా ద ఎడ్జ్ ఆన్ విచ్ ఇట్స్ రెసిస్ట్ ఈజ్ ఇంక్లైన్ 45 degrees టు విపి. సో ఇక్కడ ఏదైతే ఎడ్జ్ మనం అయితే తీసుకుంటున్నామో ఆ ఎడ్జ్ వచ్చేసేసి 45 degrees ఇంక్లినేషన్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి పెంటగనల్ ప్లేన్లో ఫేస్ ఎడ్జ్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫేస్ సర్ఫేస్ అంటే మనకు ఈ వర్టికల్ లైన్ ఉంటుంది కదా, అది మన ఫేస్ సర్ఫేస్. సో నేను డ్రా చేద్దాం చూస్తాను. ఫస్ట్ ఎక్స్వై లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత సో ఫ్రంట్ వ్యూలో మనకి ట్రూ షేప్ రాదు, టాప్ వ్యూ నుంచి మాత్రమే మనకి ట్రూ షేప్ వస్తుంది. సో ఫస్ట్ మనము ట్రూ షేప్ గీసుకోవడానికి ట్రై చేద్దాం. సో ట్రూ షేప్లో కూడా మనకి ఉండేది పెంటగన్. సో 25 mm సైడ్తో ఒక పెంటగన్ డ్రా చేసుకుంటాం. ఈ పెంటగన్ డ్రా చేసుకునేటప్పుడు ఆ ఎడ్జెస్ అనేటివి ఒక ఎడ్జ్ తీసుకొని దాన్ని మనము ఒక ఎడ్జ్ బేస్ చేసుకొని రిమైనింగ్ పెంటగన్ ఎడ్జెస్ని బిల్డ్ చేద్దాం. సో ఫస్ట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఈ విధంగా దీన్ని ఏదో ఒక పాయింట్ ఏబి అని అలా మెన్షన్ చేసుకొని ఒక 25 mm ఉందనుకుందాం ఈ లైన్. సో సిమిలర్గా ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసేసి 72 degrees, ఇంకొక పాయింట్ దగ్గరికి వచ్చేసి 72 degrees లైన్ డ్రా చేసుకొని ఈ 25 mmతో దీని మీద ఆర్క్ కట్ చేసుకొని దీన్ని కొంచెం థిక్గా చేసుకుంటాం. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఒక ఆర్క్, ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఒక ఆర్క్ డ్రా చేసినామంటే మనకి ఈ ఫైనల్ ఏబిసిడిఈ అనేది ఒక పెంటగన్ బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అయిన తర్వాత దీనికి వర్టికల్ ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. ఇక్కడ ఏ దగ్గర డ్రా చేస్తే ఏ డాష్, బిఈ నుంచి డ్రా చేస్తే బి డాష్ ఈ డాష్, సిడి నుంచి డ్రా చేస్తే సి డాష్ డి డాష్. సో ఇవి ఎక్స్వై లైన్. ఎందుకు? ఇది హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్వై లైన్ ప్లేన్ మీదనే మనకి వ్యూ కనపడుతుంది. ఓకేనా? అదే 20 mm 10 mm అబో హెచ్పి ఉందన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేద్దాము, దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ మన లైన్ డ్రా చేద్దాం. ఓకేనా? ఇక్కడ వీపీ ఇన్ఫ్రంట్ ఆఫ్ వీపీ కూడా డిస్టెన్స్ ఎంతనో ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి మనము రఫ్గా ఒక 40 mm డిస్టెన్స్లో ఒక ప్లేన్ డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు 60 degrees టు హెచ్పి అన్నాడు. సో ఇక్కడ నుంచి ఒక పాయింట్ తీసుకొని ఒక 60 degrees లైన్ డ్రా చేసుకొని ఈ ఏ డాష్ నుంచి డి డాష్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని ఇక్కడ మార్క్ చేసేసుకుంటాను 60 degrees లైన్ మీద. సో ఇదే డిస్టెన్స్ ఏ డాష్ నుంచి బి డాష్కి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి లొకేట్ చేస్తాను, బి డాష్ నుంచి సి డాష్కి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని అది 60 degrees లైన్ డ్రా చేసుకొని తర్వాత మీరు పాయింట్స్ క్లియర్గా పెట్టేసుకోండి. ఓకే, ఇది ఇలానే తీసుకున్నారు ఏమంటే మీరు ఇక్కడ ఈ డైరెక్షన్లో కూడా తీసుకోవచ్చు, ఎనీ డైరెక్షన్. ఓకే, తర్వాత ఏ పాయింట్ దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్, బి పాయింట్ దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్, సిడి పాయింట్ దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్ డ్రా చేసేస్తాం. 3 వర్టికల్ ప్రొజెక్షన్స్. తర్వాత ఇప్పుడు హారిజాంటల్ ప్రొజెక్షన్స్ డ్రా చేసుకోవాలి. సో ఈ పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ ప్రొజెక్షన్, డి పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ ప్రొజెక్షన్, అది డి లైన్ మీద డి అనే పాయింట్ దగ్గర కలుస్తుంది. ఏ పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ ప్రొజెక్షన్, ఈ వర్టికల్ ప్రొజెక్షన్ ఏ అనే పాయింట్ ఇక్కడ కలుస్తుంది.
నెక్స్ట్ సి దగ్గర ఒక హారిజాంటల్ ప్రొజెక్షన్, ఇది ఈ సిడి డాష్ లైన్ దగ్గర సి అనే పాయింట్ దగ్గర కలుస్తుంది. బి దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్ బి పాయింట్. మనకి పాయింట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ లొకేట్ చేసుకుంటేనే కానీ మనము 60 degreesకి ఇంక్లైన్ అయిన ఫిగర్ గీయడం కష్టం. సో ఇప్పుడు ఏ దగ్గర నుంచి సి దగ్గర నుంచి డీకి ఒక లైను, డి నుంచి ఈకి ఒక లైను, ఈ నుంచి ఏకి ఒక లైను, ఏ నుంచి బీకి ఒక లైను, బి నుంచి సికి ఒక లైన్ డ్రా చేస్తే మనకు ఒక షేప్ వస్తుంది. ఈ షేప్ వచ్చేసి 60 degrees ఇంక్లైన్ టు హెచ్పి. బట్ మనకి ఇంకొకటి ఏంది, ఇక్కడ థర్డ్ స్టేజ్లో ఎడ్జ్ అనేది 45 degrees టు వీపీ అని ఉందండి. అంటే 45 degrees వీపీకి పెడితే ఫైనల్గా ఫిగర్ ఎలా వస్తుందో అది మనం చూపించాలి. థర్డ్ స్టేజ్లో వచ్చేది మన ఫైనల్ ఫిగర్. సో ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుంటాను, ఒక 45 degrees లైన్ డ్రా చేసుకుంటాను. ఈ 45 degrees లైన్ మీద ఈ పెంటగన్ ఏదైతే ఉందో ఆ పెంటగన్ని మనం ఇక్కడ రిప్లికేట్ చేయాలి. సో రిప్లికేట్ చేసేదానికి మనకి ఇక్కడ బాక్స్ మెథడ్ అని ఒకటి ఉంది. అంటే ఇక్కడ మనకి టోటల్గా పెంటగన్ ఒక బాక్స్లో లొకేట్ చేసేసి బాక్స్ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనకు ఆర్క్స్ మెథడ్ అని ఉంది. సో ఇక్కడ సి నుంచి డీకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఫస్ట్ ఆ సిడి లైన్ని డ్రా చేసుకుంటాను. సేమ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్తో ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటాను. ఇప్పుడు డి నుంచి ఈకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో కంపాస్ మీద మెజర్ చేసి డి సెంటర్గా ఒక ఆర్క్ కట్ చేస్తాను. అదేవిధంగా సి నుంచి ఈకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో కంపాస్తో మెజర్ చేసి సి సెంటర్గా ఈ డి ఆర్క్ కట్ చేసాం కదా, దాని మీద ఒక కట్ ఇస్తాం ఇట్లా. అప్పుడు మనకి ఈ పాయింట్ వస్తుంది. తర్వాత డి నుంచి ఈకి లైన్ జాయిన్ చేద్దాం. నెక్స్ట్ ఈ బి పాయింట్ ఎలా లొకేట్ చేస్తాం? సో సి సెంటర్గా సి నుంచి బీకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని మెజర్ చేసుకొని సి పాయింట్ దగ్గరికి వచ్చేసి ఒక ఆర్క్ కట్ చేస్తాం ఇట్లా. నెక్స్ట్ డి నుంచి బీకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని మనం కంపాస్తో మెజర్ చేసుకొని డి సెంటర్గా ఈ ఆర్క్ని కట్ చేస్తాం. ఆ కట్ చేస్తే వచ్చే పాయింట్ బి పాయింట్. నెక్స్ట్ సి నుంచి బీకి లైన్ జాయిన్ చేద్దాం. తర్వాత ఈ పాయింట్ ఎలా వస్తుంది? సేమ్ ప్రొసీజర్. బి నుంచి ఏకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో బి నుంచి ఒక కర్వ్ డ్రా చేయండి. నెక్స్ట్ ఈ నుంచి ఏకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో మెజర్ చేసి ఈ సెంటర్గా ఈ కర్వ్ని కట్ చేయండి. చేస్తే మనకి ఏ పాయింట్ వస్తుంది. తర్వాత బి నుంచి ఏకి ఈ నుంచి ఏకి 2 లైన్స్ జాయిన్ చేస్తే మనకి ఇక్కడ పెంటగాన్ని ఫామ్ చేసేస్తాం. సో ఇక్కడ సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డైమెన్షన్ ఎక్కడైనా మిస్ అయిందనుకో మనకు ఫైనల్ స్టేజ్లో డయాగ్రామ్ మారిపోతుంది. తర్వాత ఇక్కడ వర్టికల్ ప్రొజెక్షన్స్, ఈ దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్, ఏ దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్, డి దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్. ఈ డి వర్టికల్ ప్రొజెక్షన్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కలుస్తుంది కాబట్టి ఇక్కడ డి డాష్ వచ్చేస్తుంది. ఈ పాయింట్ ఇక్కడ నేను రెడ్ మార్క్ పెట్టా కదా, అది మన డి డాష్ పాయింట్. నెక్స్ట్ సి దగ్గర ఒక బి దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్, సి దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్. ఈ సి కూడా మనకి ఈ XY లైన్ మీదనే ఉంది కదా పాయింట్, అందుకు ఇక్కడ ఈ రెడ్ మార్క్ దగ్గర మనకి సి డాష్ అనే పాయింట్ వస్తుంది. తర్వాత హారిజాంటల్ ప్రొజెక్షన్స్, ఏ దగ్గర ఒక హారిజాంటల్ ప్రొజెక్షన్ డ్రా చేసుకుంటే ఈ పాయింట్ ఏ డాష్, బి దగ్గర ఒక హారిజాంటల్ ప్రొజెక్షన్ డ్రా చేసుకుంటే ఇది బి డాష్ అవుతుంది, ఇది ఈ డాష్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ని ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఈ డాష్ని కలుపుతూ ఒక పెంటగాన్ గీస్తే అది మన ఫైనల్ షేప్. సో డి నుంచి సికి, సి నుంచి బికి, బి నుంచి ఏకి, ఏ నుంచి ఈకి, ఈ నుంచి డీకి జాయిన్ చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది. ఇది మన ఫైనల్ షేప్ ఆఫ్ ద పెంటగన్. దిస్ పెంటగన్ ఈజ్ ఇంక్లైన్డ్ టు 60 degrees టు హెచ్పి అండ్ 45 degrees టు విపి. ఇది మన ఫైనల్ వ్యూ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. సో ఇక్కడ కూడా పెంటగనల్ ఏమైనా 25 mm ఉంది. కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటంటే చిన్న ట్విస్ట్, వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ ఆన్ ఇట్స్ విపి such that the surface makes an angle 30 degrees to VP. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు క్వశ్చన్లో మనకి హెచ్పి మీద ఉందన్నారు, సర్ఫేస్ 30 degrees హెచ్పికి ఇంక్లైన్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కార్నర్ వీపీ మీద ఉంది, వీపీ మీద 30 degrees యాంగిల్తో ఉందన్నారు. తర్వాత పర్పెండిక్యులర్ బైసెక్టర్ పాసింగ్ టు ద లామినా రెసిస్ట్ అట్ అన్ యాంగిల్ 45 degrees టు వీపీ. ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది కూడా సేమ్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్, 30 degrees టు వీపీ, 45 degrees టు హెచ్పి ఉంది. ఇక్కడ కొంచెం క్వశ్చన్లో ట్విస్ట్ ఉంది, అది థర్డ్ స్టేజ్లో వెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో డ్రా ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూస్ ఆఫ్ ద లామినా, అంటే ఆ పెంటగనల్ లామినా యొక్క ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయాలి. సో ఫస్ట్ మనకు క్వశ్చన్లో ఇచ్చే ఏంటంటే XY లైన్ డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత ట్రూ షేప్ ఎక్కడ వస్తుంది?
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 30 degrees వీపీకి ఇంక్లినేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ అజంప్షన్ ఏం చేసుకోవాలంటే ఇది వర్టికల్ ప్లేన్ మీద ఉంది అని చెప్పేసి అజంప్షన్ చేసుకుంటాం. సో వర్టికల్ ప్లేన్ మీద ఉంది అంటే దాని అజంప్షన్ ఏంటి, మనకి ట్రూ షేప్ ఎక్కడ కనపడుతుంది, ఫ్రంట్ వ్యూలో కనపడుతుంది, అవునా? సో ఫస్ట్ మనము ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ గీద్దాం. సో ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ గీసేటప్పుడు 25 mm సైడ్తో ఒక పెంటగనల్ని డ్రా చేసుకుంటాం ఫస్ట్ ఈ విధంగా. తర్వాత టోటల్ షేప్ డ్రా చేస్తాం, ఒక 70 degreesతో ఒక యాంగిల్, ఇట్లా 70 degreesతో. తర్వాత ఈ సెంటర్ పాయింట్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ కట్ చేస్తే మనకి పాయింట్స్ లొకేట్ అయిపోతాయి. 25 mmతో A డాష్ B డాష్ C డాష్ D డాష్ లొకేట్ అయిపోతాయి. సో తర్వాత ఏం చేయాలి ఇక్కడ మనము పర్పెండిక్యులర్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. సో డ్రా చేసేప్పుడు ఎంతవరకు డ్రా చేయాలి, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అని ఏమన్నా ఉందా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అట్ డిస్టెన్స్ ఆఫ్ 30 mm 40 mm ఏమైనా ఉందా, లేదు. ఇక్కడ ఖచ్చితంగా కార్నర్ ఈజ్ ఆన్ వీపీ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం XY లైన్ మీదకే ప్రొజెక్షన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షన్ డ్రా చేసుకుంటే AE అవుతుంది, ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షన్ రాసుకుంటే దానికి D, B అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి D ఆఫ్ B అని ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షన్ రాసేసుకుంటే C అవుతుంది. సో ఈ ప్రొజెక్షన్స్ అన్నింటినీ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసామంటే ఇది మన ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. అంటే టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి పెంటగాను వీపీ ప్లేన్ మీద ఉంది కాబట్టి ఒక లైన్ మాత్రమే కనపడుతుంది. ఇది స్టేజ్ 1. సో స్టేజ్ 2లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది 30 degrees ఇంక్లినేషన్ టు వీపీ ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని జస్ట్ ఒక 30 degrees ఇంక్లినేషన్కి టిల్ట్ చేస్తాం ప్లేన్ని, అది ఎలా ఉందో డ్రా చేస్తాం. సో 30 degrees ఇంక్లినేషన్ అంటే ఏం చేయాలి, కొంచెం గ్యాప్, ఒక 30 mm గ్యాప్ వదిలేసేసి ఒక పాయింట్ రెఫరెన్స్ తీసుకొని ఫస్ట్ 30 degrees లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత A నుంచి Cకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని మనము ఇక్కడ మార్క్ చేసేస్తాం ఈ విధంగా, ఓకేనా? తర్వాత ఏ పాయింట్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ వర్టికల్ ప్రొజెక్షన్, D పాయింట్ దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్, C పాయింట్ దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్. ఇప్పుడు హారిజాంటల్ ప్రొజెక్షన్స్, D పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ ప్రొజెక్షన్ డ్రా చేస్తే ఈ D లైన్ మీద D డాష్ అనే పాయింట్, E వచ్చేసి E డాష్, C వచ్చేసి C డాష్, A వచ్చేసి A డాష్, B వచ్చేసి B డాష్. ఇవి మన పాయింట్స్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుతా ఒక పెంటగన్ గీయాలి. సో ఫస్ట్ A నుంచి Eకి, A నుంచి Bకి, A నుంచి Dకి, D నుంచి Cకి, B నుంచి Cకి గీసేస్తే మనకు ఒక పెంటగన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డ్రా చేసిన పెంటగన్ కేవలం 30 degrees టు వీపీ మాత్రమే ఉంది. ఇంకా మనం డ్రా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద ఎడ్జ్ పాసింగ్ త్రూ ద కార్నర్ ఆఫ్ ద లామినా. ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇదే కదా, విచ్ అపియర్స్ టు బి ఇంక్లైన్డ్ అట్ 45 degrees. ఇక్కడ ఏంటంటే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టారు 45 degrees వీపీకి హెచ్పీకి ఇంక్లినేషన్ ఉన్నట్టు ఉంటే మన పెంటగనల్ షేప్ ఎట్లా ఉన్నదో డ్రా చేయాలి, ఓకేనా? సో అందుకే నేను ఇది థర్డ్ స్టేజ్లో డిస్కస్ చేస్తానని దీనికోసమే. సో పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే ఇదే, ఎనీ 2 ఎడ్జెస్ని మనము బైసెక్ట్ చేస్తే మనకు వచ్చే పర్పెండిక్యులర్ బైసెక్టార్ అనొచ్చు. ఆల్మోస్ట్ ఇది మన సెంటర్ లైన్లోనే వస్తుంది, ఓకే? సో 25 mm కాబట్టి 25 mmలో సెంటర్ అనేది ఎక్కడ వస్తుందో మనకి తెలిసిపోతుంది కాబట్టి ఇది మన పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ని 45 degrees, ఫస్ట్ ఒక 45 degrees లైన్ డ్రా చేసుకుంటాను. దీని మీద మనం ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఒక లైన్ డ్రా చేసుకుంటాను, B డాష్ నుంచి D డాష్కి ఎంతైతే లైన్ ఉందో ఆ లైన్ని ఇక్కడ ఒక 90 degreesతో కన్స్ట్రక్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది కదా ఇక్కడ. సో ఆ యాంగిల్ని ఇక్కడ లొకేట్ చేసేదానికి ఇది B డాష్ పాయింట్, ఇది D డాష్ పాయింట్. తర్వాత A డాష్ E డాష్, A నుంచి ఈ సెంటర్ ఎంతెంతో మెజర్ చేసి ఫస్ట్ ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయండి. తర్వాత ఈ సెంటర్ నుంచి ఈ పైకి మెజర్ చేస్తే మనకి A డాష్ E డాష్ వస్తుంది. తర్వాత జాయిన్ చేస్తాం లైన్స్, జాయిన్ చేసేస్తే ఇక్కడ ఒక పెంటగన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ పెంటగన్ షేప్ ఏదైతే ఉందో ఆ పెంటగన్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వర్టికల్ బైసెక్టార్స్, ఓకే, D దగ్గర, A దగ్గర, B దగ్గర, C దగ్గర, అన్ని దగ్గర. ఇక్కడ C పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ C వచ్చేస్తుంది B దగ్గర. తర్వాత హారిజాంటల్ బైసెక్టార్స్. సో D పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ బైసెక్టార్, ఈ పాయింట్ వచ్చేసి D పాయింట్, ఈ పాయింట్ వచ్చేసి B పాయింట్. A దగ్గర ఒక హారిజాంటల్ బైసెక్టార్, ఇది E పాయింట్, ఇది A పాయింట్.
సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తే మనం ఒక పెంటగాన్ గీస్తే అదే మన ఫైనల్ షేప్. ఈ నుంచి ఏకి, ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి ఈ నుంచి డికి, డి నుంచి సికి. సో ఇది మన ఫైనల్ షేప్ ఆఫ్ ద పెంటగాన్. ఓకే, సో ఇంక్లైన్డ్ టు 30 degrees టు విపి అండ్ 45 degrees టు హెచ్పి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఒక పెంటగాన్ ఏబిసిడి ఉంది. 30 degrees హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ప్యారలల్ టు విపి. సో ఒక ఎడ్జ్ ప్యారలల్గా ఉంది విపికి అండ్ ఇంక్లైన్ 30 degrees టు హెచ్పి. సో ఇక్కడ ఎడ్జ్ ప్యారలల్లో ఉంది, అదేవిధంగా ఆ ఎడ్జ్ వచ్చేసేసి 30 degrees టు హెచ్పి ఇంక్లినేషన్ ఉందన్నారు. ద పెంటగాన్ ఈజ్ ఇంక్లైన్ 45 degrees టు విపి. ఇక్కడ మీరు క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు హారిజాంటల్ ప్లేన్ మీద ఉందని అజంప్షన్ చేసుకోవాలా, వర్టికల్ ప్లేన్ మీద ఉందని అజంప్షన్ చేసుకోవాలా? నా ఫస్ట్ అజంప్షన్. ఎందుకంటే ఇంతకుముందు మనకి స్టార్టింగే ఎడ్జో లేకుంటే ఒక కార్నరో విపి మీదనో హెచ్పి మీదనో ఉందని చెప్పేసేస్తారు. సో దాని తర్వాత మనం 30 degrees ఎక్కడికైతే ఇంక్లినేషన్ ఉందో అది ఫస్ట్ లైన్ వచ్చేస్తుంది, డ్రా చేసేస్తాం. సో ఇక్కడ ఎలా ఇటువంటి క్వశ్చన్స్లో మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకి ఏముంది, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ప్యారలల్ టు విపి అన్నారు. సో ప్యారలల్ టు విపి ఉంది కాబట్టి మన ఫస్ట్ అజంప్షన్ వచ్చేసేసి ఇది వర్టికల్ ప్లేన్ మీదనే ఉంది అని అనుకుందాం. సో వర్టికల్ ప్లేన్ మీద ఉంది, దాని తర్వాత మనం 45 degrees 30 degrees టు హెచ్పి 45 degrees టు విపి టర్న్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అజంప్షన్ మనకి ఏంటంటే ఇది వర్టికల్ ప్లేన్ మీద మౌంట్ అయ్యింది అనుకుందాం. సో వర్టికల్ ప్లేన్ మీద మౌంట్ అయితే ట్రూ షేప్ ఎక్కడ కనపడుతుంది, ఫ్రంట్ వ్యూలో కనపడుతుంది. సో ఫస్ట్ XY లైన్ డ్రా చేసేసి సో ట్రూ షేప్ ఆఫ్ ద పెంటగాన్ అంటే పెంటగాన్ ట్రూ షేప్ అంటే ఏముంటుంది, ఇక్కడ ఏబిసిడి పెంటగాన్ 30 mm సైడ్తో డ్రా చేయాలి. ఒక పెంటగాన్ డ్రా చేస్తాను, ఇట్లా ఇక్కడ ఒక పెంటగాన్ డ్రా చేస్తాను ఈ విధంగా. సో A' B' పెంటగాన్ డ్రా చేస్తాను. ఈ పెంటగాన్ యొక్క వాల్యూస్ ఎంత, సైడ్స్ ఎంత పెట్టుకోవాలి, 30 mm. తర్వాత వర్టికల్ ప్రొజెక్షన్. ఇక్కడ నేను ఎందుకు XY లైన్ దగ్గరే ఆపలేదు, ఎందుకు XY లైన్ దగ్గర ఆపలేదంటే ఆన్ హెచ్పి ఆన్ విపి అని ఎక్కడే కానీ ఇవ్వలేదు. అందుకోసం నేను విపికి కొంచెం ఇన్ఫ్రంట్లోనే ఉంది, హెచ్పికి కొంచెం అబోలోనే ఉందని అజంప్షన్ చేసుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు ఆన్ అని కనుక క్వశ్చన్లో ద ఎడ్జ్ ఈజ్ ఆన్ ద హెచ్పి అన్నారనుకోండి, అప్పుడు మనము హెచ్పి మీద విపి మీద లొకేట్ చేస్తాం. ఓకేనా? సో వాళ్ళు ఆన్ అనేది మెన్షన్ చేశారంటే క్వశ్చన్లో ఖచ్చితంగా మనం XY లైన్ మీదనే లొకేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఒక 30 mm 40 mm డిస్టెన్స్ పొడిగించుకుంటాను. అదేవిధంగా ఈసీ నుంచి ప్రొజెక్షన్ చేస్తే ఈసీ, డి ప్రొజెక్షన్ చేస్తే డి, ఈ రెండింటిని కలిపితే మనకి మన టాప్ వ్యూ వచ్చేస్తుంది. అంటే ఈ ఫిగర్ని టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి స్ట్రైట్ లైన్ కనపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 45 degrees ఇంక్లినేషన్ తీసుకుంటాను ఇట్లా. సో ఇక్కడ ఒక పాయింట్ రెఫరెన్స్ తీసుకొని ఒక 45 degrees లైన్ డ్రా చేసి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని లొకేట్ చేసేస్తాను ఇక్కడ 45 degrees ఇంక్లినేషన్తో. తర్వాత ఇక్కడ వర్టికల్ ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాను, వర్టికల్ ప్రొజెక్షన్స్. తర్వాత హారిజాంటల్ ప్రొజెక్షన్స్. ఈ పాయింట్ లొకేట్ చేస్తాను కాబట్టి ఇక్కడ E', ఏ పాయింట్ ఇక్కడ లొకేట్ చేస్తా కాబట్టి ఇది ఏ పాయింట్, సిమిలర్గా డి పాయింట్, సిమిలర్గా బి పాయింట్. ఇది నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఉండాలి ఇక్కడ వరకు, అది మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు. తర్వాత సి పాయింట్, C' పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కలుపుతూ మనం ఒక పెంటగాన్ గీస్తే ఆ పెంటగాన్ 45 degrees ఇంక్లినేషన్ ఉంటుంది. సో A', E', D', D టు సి, B టు సి. తర్వాత ఇక్కడ వచ్చిన పెంటగాన్ని ఇప్పుడు 30 degreesకి హెచ్పికి ఇంక్లినేట్ చేయాలి. సో ఎలా చేస్తాం 30 degrees హెచ్పికి ఇంక్లినేషన్ అంటే ఫస్ట్ ఒక 30 degrees లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం కదా ప్రాబ్లంలో, ఫస్ట్ ప్రాబ్లంలో పెంటగాన్ని 30 degrees రిప్లికేట్ చేయాలి ఇక్కడ. సో ఒక లైన్ తీసుకుంటాం A', B'. సో B' నుంచి C'కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో B' నుంచి ఒక కర్వ్, A' నుంచి C'కి ఎంతైతే సెంటర్ ఉందో A' నుంచి C'కి ఒక కర్వ్ చేసి సి పాయింట్ లొకేట్ చేస్తాం. అదేవిధంగా E' పాయింట్. సో ఆ విధంగా లొకేట్ చేస్తే మనకి 2 points వచ్చేస్తాయి. తర్వాత డి పాయింట్ వచ్చేసి సి నుంచి ఎంత డిస్టెన్స్, ఈ నుంచి ఎంత డిస్టెన్స్ లొకేట్ చేస్తే 2 points వచ్చేస్తాయి. తర్వాత D' పాయింట్. తర్వాత ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే వర్టికల్ ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుంటాం. ఈ విధంగా వర్టికల్ ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుంటాం. సేమ్ హారిజాంటల్ ప్రొజెక్షన్స్. ఇక్కడ ఏ పాయింట్ ఇక్కడ వస్తుంది, బి పాయింట్ ఇక్కడ వస్తుంది. చాలా జాగ్రత్తగా పాయింట్స్ లొకేట్ చేయండి. తర్వాత ఈసీ లైన్ దగ్గర హారిజాంటల్ ప్రొజెక్షన్ డ్రా చేస్తే
ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది, సి పాయింట్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మనం పాయింట్స్ ముందుగానే పెట్టుకోకపోతే ఫైనల్ వ్యూ గీసేటప్పుడు ఈ లైన్స్ మధ్యలో ఏమో ఇక్కడ కూడా ఒక పాయింట్ వస్తుంది, తెలియదు కదా. సో ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ కాకూడదు కాబట్టి మనం పాయింట్స్ లొకేట్ చేసుకుంటాం. తర్వాత దీ దగ్గర ఒక లైన్, ఇది డి పాయింట్, ఇది ఈ పాయింట్, ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. వీటిలన్నిటినీ జాయిన్ చేస్తూ ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. సో డి టు సి, సి టు బి, బి టు ఏ టు ఈ టు డి. ఇది మన ఫైనల్ వ్యూ ఆఫ్ ద పెంటగాన్. ఓకేనా? సో ఈ విధంగా మనము 3 పెంటగాన్స్ని డ్రా చేసుకున్నాం. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్లినేషన్స్ ఉన్నాయి డ్రా చేసుకునేటప్పుడు. థ్యాంక్ యూ.